127వ కీర్తన 1వ వచనం ఏమనుంది? యెహోవా ఇల్లు కట్టించని ఎడల ఎవరైనా వచ్చి నేను సంఘాన్ని నా యొక్క సిద్ధాంతాలతో నేను స్టార్ట్ చేస్తాను అనుకుంటే కూలిపోతుంది. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస ఏమైపోతుంది? వ్యర్థం అయిపోతుంది. వాక్యాలండి ఇది. ఇప్పుడు మేము చదువుకున్నారు కదా, ఈ వృద్ధి కలుగు చేసే వాళ్ళు ఎవరు? దేవుడే. మేమేం చేస్తున్నాం? కేవలం మేము నాటుతున్నాం, విత్తనాలు నాటాం, సత్యం అనే విత్తనాలు నాటాం, వాక్యం అనే విత్తనాలు నాటాం. ఎవరో ఒకళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? నీళ్లు పోస్తున్నారు, మిమ్మల్ని బ్రతికిస్తున్నారు. అంటే విత్తనం నాటితే నీళ్లు పోస్తే మొక్క బతికిద్దా? చెప్పండి. విత్తనం నాటి నీళ్లు పోస్తే మొక్క బతికిద్దా? ఆ నేలకు మొలిచే గుణాన్ని ఇచ్చింది ఎవరు? శరీరాన్ని ఇస్తుంది. విత్తనానికి శరీరం ఇస్తుంది ఎవరు? దేవుడు అని కొరింథీ పత్రికలో దేవుడు రాయించాడు 15వ అధ్యాయంలో. అంటే నువ్వు నాటిన విత్తనానికి శరీరం ఇచ్చేది ఎవరు? దేవుడు. అదే విధముగా నువ్వు నాటావు, నువ్వు వెళ్ళావు, సువార్త ప్రకటన చేశావు, సంఘాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేశావు, నువ్వు పడే కష్టానికి ప్రతిఫలం ఇచ్చేది ఎవరు? దేవుడు. చాలా మంది నేను కష్టపడితే సరిపోద్ది, నేను వెళ్తే సరిపోద్ది అని అనుకుంటున్నారు. నో, నీవు చేసేదానికి దేవుని సంకల్పం తోడుగా ఉంటేనే నువ్వు సంఘాన్ని ఏం చేయగలవు? నడిపించగలవు. అంటే నీకెవరు సహాయం కావాలి? దేవుడి సహాయం కావాలి. దేవుడు ఏమనుకోవాలి? నీ ద్వారా తన ఇల్లును కట్టాలనుకోవాలి దేవుడు.